హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైలిస్ట్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, రీసెంట్గా మన నర్సాపేటలో జాబ్ మీద జరిగింది కదా, కేవీడీసీలో. దాని గురించి ఫుల్ బ్లాగ్ అయితే చేసాము. అనుకోకుండాను నా దురదృష్టం బాగాలేక నేనైతే అందులో సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ రౌండ్లో. సో వాళ్ళు కాల్ చేశారనమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచి మంగళగిరి అయితే బయలుదేరాను అనమాట. మంగళగిరిలో సెకండ్ రౌండ్ ఉందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాను నేను, మా సాయి గాడు. వాడి వల్ల నేను పోవటం కూడా, మొన్న జాబ్ మీద పోయింది కోసం వాడి కోసమే, ఇప్పుడు ఇంటర్వ్యూకి పోతాను కూడా వాడి కోసం. మళ్ళీ అలాగ పోయినా తెలిసింది ఏంటంటే, లాస్ట్ దాకా చూడండి, మీకు అర్థమైంది అనమాట. అండ్ ఈ గ్యాప్లో మేము ఏం చేసాం, ఏం తిన్నాం, ఎలా అంతా గడిచిందని ఫుల్ డీటెయిల్ బ్లాగ్ అనమాట. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి గైస్. మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో, లెట్స్ గో ఇంటు వీడియో. ఎన్ఆర్టీ నుంచి మనకి మంగళగిరి బైక్ మీద పోవాలంటే చాలా రిస్క్ అనమాట. సో బైక్ అయితే బస్ స్టాండ్లో పార్క్ చేసాము. అక్కడ టోకెన్ తీసుకున్నాం అనమాట. సో ఆ టోకెన్ చూపిస్తేనే మళ్ళీ మన బైక్ ఇస్తారు. ఆ టోకెన్ పోయిందనుకోండి గాయస్, ఇంకా మనకి బైక్ ఇవ్వరనమాట. చాలా ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఎవరన్నా ఈ మధ్య బైక్ పార్క్ చేసేటప్పుడు ఆ టోకెన్ మొత్తం జాగ్రత్తగా పెట్టుకొని అది ఫోటో అన్నా తీసుకోండి. అండ్ బస్సు ఎక్కా అనమాట. స్టార్టింగ్ గుంటూరు నాన్ స్టాప్, కొంచెం ఫ్రీగానే ఉంది. మధ్యలో కొన్ని రీల్స్ చేసాం, తిట్టా అనమాట పొద్దున్న నిద్ర లేచినందుకు. మ్యాక్సిమం 1 year అయిందన్నమాట నేను అంత పొద్దున్నే లేచి రెడీ అవ్వటం. ఆనాకొద్ది 10 లేచాను. వన్స్ గుంటూరు రీచ్ అయినాక వంశీ గారు ఉన్నక్కడే మా బెస్ట్ ఫ్రెండ్, వాడి బైక్ తీసుకొని మంగళగిరి అయితే బయలుదేరాం. ఒక 200 ఆయిల్ కొట్టించాం. బట్ రూట్ అయితే చాలా బాగుందన్నమాట. అంటే చాలాసార్లు వస్తాను, బట్ ఈరోజు ఏంటంటే అట్మాస్ఫియర్ ఇంకా బాగుంది. కొంచెం కూల్గా, ఎక్కువ ఎండలేదు. సమ్మర్గా అయినా కానీ ఎక్కువ ఎండలేదు. ఇది మన టోల్ గేట్ గాయస్. మంగళగిరి అంటే మన గుంటూరు విజయవాడ రూట్లో ఉండదన్నమాట ఈ టోల్ గేటు. మనకి బైక్ కదా, ట్యాక్స్ అయితే పని లేదు. సో సింపుల్గా వెళ్ళిపోయాం. ఫైనల్గా గూగుల్ మ్యాప్ చూసుకొని బ్యాంక్ అయితే వెళ్ళిపోయాం అనమాట. మేము పోయింది గోదావరి గ్రామీణ కోఆపరేటివ్ అని చెప్పారు. ఆడికి వెళ్ళాం అనమాట. ఒక 1/2 hour అంతే కూర్చోబెట్టారు. పుట్టానికి ఏం తినలేదు మేము. సో నేను ఆ సాయి గడు కొంచెం టిఫిన్ చేశాను అనమాట. దారిలో ఆపరంటే హవడేగడు ఎక్కడ ఆపకుండా తీసుకొచ్చాడు. సో ఇక్కడికి వచ్చినాక టిఫిన్ చేసాం. అని చూస్తాం కదా, ఇదే ఆ బ్యాంకు. మేము రీచ్ అయ్యేసరికి కొంతమంది క్యాండిడేట్స్ అయితే అక్కడ ఆల్రెడీ ఉన్నారనమాట. మాకంటే ముందు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత మా రెజ్యూమ్ ఇచ్చారు. మా రెజ్యూమ్ తర్వాత ఫామ్ ఇచ్చారు. ఫామ్ ఫిల్అప్ చేయమని, బయోడేటా ఫామ్. అంటే అయిపోయినాక కాసేపు కూర్చోబెట్టి ఒక బోర్ కొట్టించారనమాట. 10,000 తొక్క అనేదో చెప్పారు. నాకు అప్పుడు ఎక్కింది గైస్, మామూలుగా కాదు. వాళ్ళు ఇచ్చే 10,000కి నేను ఇక్కడ ఇంక అనకూడదు, అంత టైం వేస్ట్ అనమాట నాకు. మొన్న అక్కడికి వెళ్ళాము. నాకు అక్కడే జాబ్ మీద అంత నచ్చలేదు ఆ ప్రాసెస్. కానీ వాడు సాయి గాడే తీసుకెళ్ళారా అని తీసుకొచ్చాడు అనమాట. ప్రాసెస్ అయితే అసలు ఏం నచ్చలేదు. అండ్ ఇంకా నాకు ఆ రోల్ కూడా నచ్చలేదు. ఆ శాలరీ అసలు నచ్చలేదు అనమాట. మొత్తం టోటల్గా నాకు అనిపించింది 2 days మీద మా ఇద్దరికి 2,000 బొక్క మ్యాక్సిమం. ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జెస్, మా టైం బొక్క, మా ఎక్స్పెన్సెస్ మొత్తం కలిసి 2,000 బొక్క అనమాట. సో ఫైనల్గా ఏం చెప్తా అంటే గైస్, మీ జాబ్ మీదకి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రామాకండి. మ్యాక్సిమం జాబ్ మీద వేస్ట్ అనమాట. అంత మీకు మంచి జాబ్స్ అయితే ఉండవు. ఏదో కొన్ని ఐటీ జాబ్స్ ఉంటే మాత్రం వాళ్ళు, అంటే రిమైనింగ్ ఏంటంటే మాకు ఎగ్జాక్ట్గా జాబ్ కావాలి అంటే తప్పదు అనుకున్న వాళ్ళకి జాబ్ జాయిన్ అయ్యండి. లేకపోతే ఇంక మీరు బయట జాబ్ చూసుకోవచ్చు. మీకు సింపుల్గా జాబ్ దొరుకుతాయి అన్నమాట బయట. ఈ జాబ్ మీద ఏంటంటే మీకు శాలరీ మంచిగా ఉండు, కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. అండ్ జాబ్ మీదకి రాకూడదు అంటే ఎక్స్పీరియన్స్ ఇచ్చారు వాళ్ళు నాకు. సో సింపుల్గా రిటర్న్ బయలుదేరారు అనమాట మళ్ళీ. సో సేమ్ రూట్ వచ్చేసాం. అని మీరు చూస్తున్నారు కదా గైస్, ఇదే మా ఏఎన్ యూనివర్సిటీ. నా డిగ్రీ ఇక్కడే కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఈ కాలేజ్లో కాదు, ఈ కాలేజ్ కిందకు వచ్చింది అనమాట నేను చదివింది. దారిలో ఐస్ క్రీమ్ తిన్నాం అనమాట. తర్వాత గుంటూరు రీచ్ అయినాక గుంటూరులో 100 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ మా సాయి గారు తీసుకొచ్చాడు. సో 100 రూపీస్కి అయితే నేను అనుకున్నాను మన కేబిహెచ్పి కాదు, అమీర్పేట మెట్రో కింద ఉంటుంది అలా ఉంటుంది అనుకున్నాను అనమాట. అంత టేస్ట్ లేదు కానీ, అంటే ఆ ప్రైస్కి ఓకే, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. కొంచెం టేస్ట్ అయితే బాగానే ఉంది. కొంచెం కంప్లీట్ అయిపోయినాక వంశీ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. షాపింగ్ కూడా ట్రై చేసాం. అంటే చేయలేదు, జస్ట్ చూసి వచ్చాను అనమాట. కొన్ని దిగి ఫోటో దిగి మళ్ళీ వచ్చేసాను అనమాట. సో వంశీ గారిని పికప్ చేసుకున్నాం. వంశీ గారిని పికప్ చేసుకొని వాడు మమ్మల్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేశాడు. తర్వాత మా వంశీ అని వెళ్ళిపోయాడు అనమాట. దారిలో కొన్ని చూపించాడు వంశీ గారు, భలే మంచిగా ఉన్నాయి అనమాట. అంటే ఏంటియో మీకు కూడా తెలిసే ఉంటుంది. మా కసాయి మంచి ఫామ్లో ఉన్నాడు. గైస్ ఫైనల్గా బస్సు అయితే ఎక్కా అనమాట. మాకు ఏం చేస్తాం, ఆ బస్సులో అమ్మాయి అయితే బాగున్నారు గైస్. నేను ఆ బస్సు ఎక్కుదామంటే డబుల్గా ఈ బస్సు ఎక్కిచ్చాను నన్ను. ఫైనల్గా బస్సు ఖాళీగా ఉంది. సో ఫైనల్గా ఎన్ఐటి అయితే రీచ్ అయ్యానమాట. ఎన్ఐటి రీచ్ అయ్యి బస్ స్టాండ్కి వెళ్ళాం. బస్ స్టాండ్కి వెళ్ళి మా బైక్ తీసుకున్నాం. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే మన ఎన్ఐటి బస్ స్టాండ్ అనమాట. ఫైనల్గా చెప్పాం కదా ఇంకోసారి, మీరైతే పోమాకండి. పోయి అనవసరం మీ డబ్బులు నాశనం చేసుకోమాకండి, మీ టైం ఇంకా వేస్ట్ చేసుకోమాకండి.
కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ వస్తూ ఉంటాయి, కొన్ని ఏమో అదే చెప్పేది ఏం లేదు, మీరు పోకపోవడం మంచిది. లేదు బ్రో నేను ట్రై చేస్తా అంటే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేను పోవడానికి కారణం, నువ్వు ఎందుకు వెళ్ళావు బ్రో అంటే, నేను పోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ వాడు బతరాదను కాబట్టి, సెకండ్ రీజన్ వచ్చి నేను ఒక వ్లాగ్ చేద్దాం అని కూడా నేను వెళ్ళాను అనమాట. సో లేకపోతే వెళ్ళామని కూడా కాదు. ఇప్పుడు మా యొక్క బైక్ అయితే అక్కడ ఉంది, బైక్ నేను తెచ్చుకోవాలి. ఇది నష్టపేట బస్ డిపో అనమాట. మొత్తం నష్టపేట వచ్చేసాం. సాయిగా ఎక్క సాయి జుర్రా, సాయిగా స్లో మోషన్ చూడబడుతుంది, తిరుగు తిరుపతి రే. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ స్టైలిష్ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. కర్రకొండ బ్రో. సో ఫైనల్గా అయితే వీడియో ఇంతే గైస్. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క జాబ్ మీద ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకటే మాట, జాబ్ మేళకు మాత్రం వెళ్ళమాకండి. ఇది నా పర్సనల్